నమస్కారం స్టార్ మహిళ 1500 స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం 5 రౌండ్లతో 6 పార్టిసిపెంట్స్ తో ఒక అందమైన యాంకర్ తో మేము సిద్ధంగా ఉన్నాము మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. మరి మీరు రెడీ అయినా? ఓకే, మేము డాన్స్ చేసినప్పుడల్లా మీరు కూడా చేస్తూ ఉండాలమ్మా. మరి ఇవాళ వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ ఎవరు? నా పేరు శ్రావణి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాది బీకామ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, అండ్ మై హాబీ సార్ ఎస్పెషల్లీ డాన్స్. హబ్బీయా హాబీయా? హాబీ, నాట్ హబ్బీ. ఓకే, మీ హబ్బీ సార్ అంటేను ఏంటబ్బా అనుకున్నాను నేను. నో నో. ఓకే, వెల్కమ్. థ్యాంక్ యూ. నా పేరు శైలజ, నేను ఎల్బీ నగర్ నుంచి వచ్చాను. నేను బ్యూటిషియన్. ఓకే. నా పేరు బాలేశ్వరి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. బీకామ్ కంప్యూటర్స్ చేస్తున్న ఫస్ట్ ఇయర్. నా పేరు ప్రజ్వల, నేను 10th క్లాస్ అవుతున్నాను. మల్కజ్గిరి నుంచి వచ్చాను. నా పేరు సింధూర, నేను మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. బీటెక్ థర్డ్ ఇయర్. నా పేరు కావేరి, హైదరాబాద్ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. ఇంకా ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం. పట్టుకొని చూద్దాం. జర జరా రెడీ 1 2 3 గో. అమ్మా శ్రావణి, ఆ కోతి నీ దగ్గరే ఆగింది ఫస్ట్. దానికి ఎలా తెలిసిందో ఏమిటో బాగా గుర్తుపట్టింది. అంటే చాలా ఇష్టం అని. అవును, దాని జాతుల్లో అవి బాగా గుర్తుపడుతూ ఉంటాయి. మీరు పెద్ద జాతి, నేను చిన్న జాతి. యా, మాది ఒరాంగొటాన్ ఆ జాతులు అనమాట. మాది హయ్యర్ క్లాస్. ఓకే, నీకు 10 పాయింట్లు. నేను ఒక జోక్ చెప్తాను. చెప్పు. ఒక అమ్మాయి వాళ్ళ నాన్నని అడుగుతుంది, నాన్న నీకు వారంలో పేర్లన్నీ తెలుసా, వీక్ డేస్ అన్ని తెలుసా అని అడుగుతారు. బాగా తెలుసమ్మా అని చెప్తారు. సరే మండే ముందు ఏమొస్తుంది అని అడుగుతారు. ఏమొస్తుంది మండే ముందు? మండే ముందా? పొగొస్తుందా? ఏంటి సుమా ఇంత టైం తీసుకుంటావా? మండుతుంటే పొగ వస్తుంది కదా. మండలే. ఓహో, అందుకని ఇప్పుడు నేను నీకు ఒకటి చెప్తాను. ఒక పిల్లోడంట గట్టి గట్టిగా నవ్వుతున్నాడంట. వాళ్ళ నాన్న వచ్చి ఎందుకురా నవ్వుతున్నావు అంటే, నిన్న స్కూల్లో మా టీచరు ఒక జోక్ చెప్పింది అన్నాడు. నిన్న జోక్ చెప్తే ఇవాళ నవ్వుతున్నావు ఎందుకు అంటే, నాకు ఇప్పటికి అర్థమైంది నాన్న అన్నాడు. ఇందాక నీ జోక్ గురించి అన్నమాట ఇది. ఓ అవునా? రెడీ 1 2 3 గో. ప్రజ్వలకి 12 పాయింట్లు. ప్రజ్వల, స్కూల్లో పిల్లలు ఎక్కువగా వాడేటువంటి మాట ఏమిటో నీకు తెలుసా? తెలీదు. అదే వాళ్ళు వాడే మాట. వెరీ గుడ్, బాగా కనిపెట్టారు. కంగ్రాట్స్. స్టార్ట్. కావేరి గారికి 14 పాయింట్లు. స్టార్ట్. సింధూరకి 16 పాయింట్లు. రెడీ 1 2 3 గో. బాలేశ్వరికి కోతి +18 పాయింట్స్. శైలమ్మ
20 పాయింట్లు శైలమ్మ. మరి నేను జోక్ అడగొద్దా? అడగండి. ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్తున్నారు. వాళ్ళిద్దరు ఏంటే మీ ఆయన సడన్ గా ప్యాకెట్ ఎలా మానేసావు, ఎలా మానిపించావు అంటే ఏం లేదే మీ ఆయనతో స్నేహం అనిపించేసి. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. జాన్మైడ్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్. బాలేశ్వరి అండ్ శ్రావణికి గట్టిగా చప్పట్లు. బజర్ల మీద చేతులు రెడీయా? మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? శ్రావణి ఒక్క నిమిషం. ఆట తీసుకో 6. ఇప్పుడు ఒక డైలాగ్. నువ్వు ఇలా ప్రతి సంవత్సరం పెంచుకుని వెళ్తే అలాగే. మొన్న పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పెళ్లి కొడుకు ఎవరైనా నన్ను అడిగారు. నేను చెప్పలేక ఎంత ఇబ్బంది పడ్డాను. నీకేంట్రా నవ మన్మధుడివి. బామా కట్నం తీసుకోవడం తప్పే. నా మాట చూడు, నువ్వు ఆదర్శమనే ఎఫెక్ట్ కోసం కట్నం వద్దన్నావనుకో, నీలో డిఫెక్ట్ ఉందనుకుంటారా? బామా కట్నం తీసుకోవడం నేరమే. అలడు ఏమైందిరా? ఈ న్యూస్ చదివేవా? ఏంటిది? ఏమిట్రా? నీ కనపడలే, ఊరుకో, నువ్వు చదువు. కట్నం తీసుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ లో అనసూయమ్మకు జైలు శిక్ష, తమిళనాడులో తంగమాలగైకి ఉరి శిక్ష, కర్ణాటకలో కామాక్షికి కాలు చేతులు తీశారు. కర్ణాటకలో ఏమైంది? కామాక్షి కాలు చేతులు తీశారు. నీకు కాళ్ళు లేక నేను ఊహించుకోలేనే. మనకి కట్నం వద్దే, కట్నం వద్దని చెప్పేసి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను రా. కట్నం తీసుకుంటే ఇన్ని శిక్షలున్నాయా? రాశారు కదా. అయితే నేను ఒక నిర్ణయానికి వచ్చాను రా. ఏంటది? కట్నం తీసుకోవా? కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదురా. లక్షలు నాకు, శిక్షలు నీకు. ఆరిచ్చావంటే 5 పెంచుతా. కట్నం తీసుకున్నందుకు కర్ణాటక కామాక్షికి ఏం శిక్ష వేశారు? శైలు కాలు చేయి తీసేశారు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట.
జరజర పాటని ఇంత బాగా మా స్టార్ మహిళ కార్యక్రమంలో రౌండ్ పెట్టినప్పటి నుంచి ఎవ్వరూ చేయలేదు. చాలా బాగా చేశారు. అసలు ఈ జరజర పాట వేరే ఛానల్స్ లో వస్తే పిల్లలు అదేంటి ఇది స్టార్ మహిళ పాట కదా ఇందులో వస్తుంది ఏంటని అడుగుతున్నారంట. అలా అయిపోయింది ఇది. అందుకనే ఫస్ట్ రౌండ్ మంది కదా అని చెప్పేసి చూడి తిప్పేసావు మొత్తానికి. బాగుంది. మీరు విన్న ఈ పాటలో హీరో ఎవరు? శైలజ. అల్లరి నరేష్. తీసుకోండి 6. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. స్టార్ మైల్ లో తదుపరి రౌండ్ ప్రశ్నకు వేళ ఆయరా. నంబర్ 3. 5.5 అడుగులు ఉన్న ఐస్కాంతం లాంటిది. ఏనుగు గుర్రం కోడిలలో గుడ్లు పెట్టే ప్రాణి ఏది? కోడి. గుర్రం. క్వశ్చన్ సరిగ్గా వినాలమ్మా. ఏనుగు గుర్రం కోడిలలో గుడ్లు పెట్టే ప్రాణి ఏది? గుర్రం. ఐ లైక్ ఇట్. కోడి. పాపం కాదులే ఫస్ట్ కోడి అని. కోడి అన్న నేనేదో కష్టపడి కన్ఫ్యూజ్ చేస్తే గుర్రం అనేసింది. ఎప్పుడు పెట్టింది ఏ గుర్రం? చెప్పేసాను నేను. టెన్షన్ లో గుర్రం గుడ్డు పెట్టేస్తా. మీరు ఎక్స్ప్రెషన్ చేంజ్ చేశారు కదా. నా ఎక్స్ప్రెషన్ వల్ల గుర్రం గుడ్డు పెట్టేస్తా. కోడే. తీసుకో 6. శైలజ 3. బాలేశ్వరి 3. గూడు కట్టుకునే ఏకైక సర్పం ఏది? ఆప్షన్స్. ఏ నాగుపాము, బి రాచనాగు. రాచనాగు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. ఏ వద్దు ప్లీజ్, నా దగ్గర వద్దు. శ్రావణి 1. ఏ వద్దు అని చెప్పాను కదా. కావేరి 1. మార్క్స్ లేవు. ప్రజ్వల 1. నెంబర్ 4. ఏం చాందినిరా, ఏం చమ్మకిదిరా, ఏం మెరిసెనురా కన్నులారా. గోడ మీద నిలబడ్డానికి బల్లికి ఏం ఉపయోగపడతాయి? ఆప్షన్. ఏ కాళ్ళు, బి తోక. కాళ్ళు. కాదు గోడ. గోడ ఉపయోగపడుతుంది ఆ బల్లికి. తర్వాత దాని కాళ్ళు. గోడే లేకపోతే ఎక్కడ నిలబడుతుంది అది. అయినా ఓకే కరెక్టేలేండి. అరికాళ్ళకి ఉండేటువంటి దిండ్ల లాంటి నిర్మాణం వల్ల బల్లి గోడ మీద సరిగ్గా నిలబడగలుగుతుందండి. శైలజ గారు ఇక్కడ వద్దు ప్లీజ్. 15. ఆంటీ అక్కడ ఎక్కువ ఉన్నాయా ఆంటీ? శైలజ 1. నో సారీ అక్కడ నాకు తక్కువ అందుకే మూసేసా. ప్లీజ్. శ్రావణి 1. సుందర 1. గాలిలోకి ఎగరగలిగే బల్లి పేరేమిటి? నాకు మామూలుగా బల్లిని చూస్తేనే భయం. అది మళ్ళీ గాల్లోకి ఎగురుకుంటూ వచ్చి హాయ్ అంటే ఆప్షన్. ఏ డ్రాకో, బి కెటిమా. కెటిమా కాదు డ్రాకో. నంబర్ 6. బంతి పుల్ల జానకి నీకంత సిగ్గు దానికి చలో నాతో వచ్చే అత్తారింటికి. దుబాయ్ సీను సినిమాలో హీరో ఎవరు? మా అన్నయ్య మాస్ మహారాజా రవితేజ. తీసుకోమ్మా. వద్దు. నా 3 పాయింట్స్ నేను తీసుకుంటాను. సింధూరా 3 పాయింట్స్.
కాళేశ్వరి 1, కావేరి 2. దుస్తులపై తుప్పు పట్టిన ఇనుము వల్ల ఏర్పడిన మరకల్ని తీసేయడానికి ఉపయోగించే రసాయనం ఏది? ఆప్షన్ ఏ ఆక్సాలిక్ ఆమ్లం, బి బోరాక్స్. ఆక్సాలిక్ ఆమ్లం. కరెక్ట్, 3 పాయింట్లు. శ్రావణి ఓన్లీ 1. ప్లీజ్. స్వాహ. సహస్ర ప్రజ్వాల. ప్రజ్వల 2. నెంబర్ 2. లష్కర్ పోరి చూడు లాగిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు. సుమ గారు మీకోసం ఒక కవిత్వం. ఏమిటా కవిత్వం? మీరు షాక్ అవ్వద్దు, అలాగే గట్టిగా ఉండండి. ఓకే చెప్పు. సుమ అంటే సోది కొట్టడం కాదు. తర్వాత అయిపోయింది. ఈ మధ్య వీటిని కూడా కవిత్వాలు అంటున్నారా? రక్తం పరిశుద్ధంగా ఉండడానికి అవసరమైన వాయువు ఏది? ఆక్సిజన్. తీసుకోమ్మా. శైలజ 3. నేను ఒక్కటే తీసుకున్నా, నీతోనే ఎక్కువ ఉన్నాయి. ఆ ఉంటే తీసుకుంటావు ఏంటి? నేను కష్టపడి సంపాదించుకున్నామా. సింధుర 3. మానవుడు సాధారణంగా 1 నిమిషానికి తీసుకునే ఆక్సిజన్ పరిమాణం ఎంత? ఆప్షన్ ఏ 1/2 లీటరు, బి 1.5 లీటర్లు. 1/2 లీటర్. 1.5 లీటర్లు. నెంబర్ 1. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పాప టాపులేసి పోందే పోందే పాప రారో రారో నా శివకాశి అగ్గిరాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోందే పోందే పాప టాపులేసి పోందే పోందే పాప. చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టాబంటే టాపులేసి పోతే ముద్దే పెట్టాబంటే. లీడర్ సినిమాలోని ఒక హీరోయిన్ పేరు చెప్పండి. రిచా గంగోపాధ్యాయ. తీసుకోండి. శైలజ 3. కావేరి గారు 1. సారీ అండి. సింధూర 1. ప్రజ్వల 1. లెడ్ పెన్సిల్ తయారీలో గ్రాఫైట్ తో పాటు ఉండే ఇతర పదార్థం ఏది? ఆప్షన్స్. ఏ బంకమన్ను, బి మైకా. మైకా కాదు, బంకమన్ను. నెంబర్ 5. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ. గుంటూరు ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్స్. ఏ గుంటూరు జిల్లా, బి కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా. కాదు, గుంటూరు జిల్లాలో ఉంది. గులేరుతో రాయిని విసిరినప్పుడు రాయిని నెట్టేసేది ఏది? ఆప్షన్స్. ఏ చెయ్యి, బి రబ్బర్ సాగుదల. రబ్బర్ సాగుదల. కరెక్ట్, 3 పాయింట్లు తీసుకో. అక్కడ 37 ఉన్నాయి. అక్కడ చూడు. శైలజ 3. ఈ రౌండ్ పూర్తయ్యేసరికల్లా స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లగాడు సత్తా ఎత్తన్నాడే చిచ్చుబుడ్డిగాడు కల్లో కొత్తన్నాడే రేతిరంతా ఈడు చెక్కెత్తన్నాడే అమ్మ కత్తిరాడు ఊరికే ఊరుకోడే బొత్తిగా తుంటరోడే నవ్వుతా గిల్లుతాడే నన్నిలా బతకనీడే అబ్బో ఇడికంత సీను ఉందా అనుకున్నా గాని బాబోయ్ లవ్ లోకి దింపాడే డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లగాడు సత్తా ఎత్తన్నాడే చిచ్చుబుడ్డిగాడు కల్లో కొత్తన్నాడే రేతిరంతా ఈడు చెక్కెత్తన్నాడే అమ్మ కంతిరోడు అబ్బో అందరూ కలిసి కట్టుగా బాగా చేశారు. చప్పట్లు. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం శ్రావణి, భూమిక. చూద్దాం. అయ్యా శ్రావణి, అనుష్కని పట్టుకొని భూమిక అనేసావు. అది భూమిక కాదు, అనుష్క. శ్రావణి మైనస్. ఎందుకో అంత ఆశ్చర్యంగా చూస్తోంది అనుష్క. ఏమిటో చూద్దాం. శైలజ, చార్మి. చూద్దాం. మళ్ళీ తప్పే. నయనతార. నయనతార కూడా ఎందుకో ఆశ్చర్యంగా చూస్తోంది. ఆశ్చర్యం కదా, ఆనందంగా చూస్తుంది అక్కడ. ఆనందంతో కూడినటువంటి ఒక ఆశ్చర్యం. -6. నెక్స్ట్ చిత్రం శ్రావణి, శ్రేయ. ఓకే. నా ఫేవరెట్ హీరోయిన్ ఆమె. ఛీ, గుర్తుపట్టలేకపోయా. ఓనీలే, అయినంత మాత్రం నీ ఫేవరెట్ హీరోయిన్ కాకుండా పోదు. జెనీలియా కూడా చెడ్డవాడు కాదు. -6. సో వీళ్ళందరూ ముందుగానే డిసైడ్ అయ్యారు మీకు పాయింట్లు పోతాయి ఈ రౌండ్ లో అని. అందుకని అందరు ఇలా అని వస్తున్నారు. నెక్స్ట్ చిత్రం శైలజ, శ్రియ. అయ్యో, మళ్ళీ పోయినట్టేనా?
బాగుంది, మీరిద్దరు పోటా పోటీగా అసలు పాయింట్లు పోగొట్టుకోవడం అనేది నాకు బాగా నచ్చింది. చూద్దాం. వెరీ గుడ్, గుడ్ అమ్మా, గుడ్. 30లో ఉన్న నీ స్కోర్ ని నువ్వు బాగా తగ్గించుకుంటున్నావు. -6. ఇలియానా కూడా అని ఒక విచిత్రమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఎందుకు ఇంతకి ఇదంతా? నెక్స్ట్ చిత్రం. సింధూరా. త్రిష. ఎస్, ఐ లైక్ ఇట్, ఐ లైక్ ఇట్, ఐ లైక్ ఇట్. ప్రతి వాళ్ళు నెగటివ్ పాయింట్లు సంపాదించుకుంటున్నారు ఈ రౌండ్ లో. ఇది ఒక సంచలనం, బ్రేకింగ్ న్యూస్. చూద్దాం. ఏంటి ఇది కూడా తప్పేనా? -6. ఇంతకీ వీళ్ళందరూ ఆశ్చర్యపడింది ఎవరిని చూసి? చూద్దాం. శైలజ. శ్రేయ. అవునా? ఓకేలే, 30 నుంచి 16కి వచ్చావు. నిండా మునిగిన వాడికి చలేంటని. అంతే కదా. చూద్దాం. నా భూతే నా భవిష్యతి, నా భూతే నా భవిష్యతి. కోవేశారలా 30. తిబ్బి 2 కూడా. శైలజ -6. బాలేశ్వరి, కావేరి, ప్రజ్వల ఏం చేయకుండా లీడ్ లో ఉన్నారు ముగ్గురు. వాళ్ళు వచ్చేస్తూనే ఉన్నారు. అదే బాగా వచ్చారమ్మా, వచ్చుతూనే ఉన్నాడు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఈగలో నాని, అదే ఈగ ఆయుధం. సూదితో మీరు ఇవాళ గేమ్ ఆడబోతున్నారు. ఫస్ట్ అరటిపండు తినండి, మేజ్ ఆడండి, మంచినీళ్లు తాగండి. ఆ తర్వాత ఇక్కడ పెట్టిన ఈ ఫైల్ ఒకటి తీసుకోండి. దీని లోపలికి ఒక కలర్ పేపర్ని పెట్టండి. దీన్ని ఇక్కడ పెట్టండి. ఇది మన ప్రణాళికలో భాగం. ఈ సూదికి ఎర్ర మరక పెట్టాం. కరెక్ట్గా రెడ్ మార్క్ మీదే పట్టుకోవాలి. ఇక్కడే పట్టుకొని ఒక బంతిని గుచ్చండి, తీసుకొచ్చి ఇందులో పెట్టండి. కావాలంటే ఈ రాడ్ సపోర్ట్ తీసుకోవచ్చు. మళ్ళీ రండి, ఈ సూదిని ఇక్కడ పెట్టండి. ఇంకొక ఫైల్ తీసుకోండి, పేపర్ పెట్టండి. ఒకటే పెట్టాలి పేపర్. దీన్ని తీసుకోండి, గుచ్చండి. ఇట్లా పట్టుకోకూడదు, ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పెట్టి, ఇది ఆట. శ్రావణి, బోలో చిత్రం బోలోలో జరిగినటువంటి ఆ కీడు ఏదైతే ఉందో అది దీంతో పోవాలి అంటే బాగా ఆడాలి నువ్వు. బెస్ట్ ఆఫ్ లక్. 1 2 3 గో. Some competitions. Chepa como mida que. Jinka puli mida que. Morning jeans mida que. A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, A-Sam, I don't care. రెండు బంతులు 3 ఫోల్డర్లు 5 ఈ మొత్తం కలిపితే 8 6 48. హండీ సెట్.
ఆల్ ది బెస్ట్ శైలజ. నీకు కూడా బోలో చిత్రంలో చాలా నష్టం జరిగింది. తీర్చుకో. 1 2 3 గో. ఆ బంతులు రెండు లేవు. ఫస్ట్ ఏమో రెడ్ మార్క్ దగ్గర కాకుండా కింద పట్టుకున్నావు. ప్రైజ్ మాత్రం 2, ఇంక ఇవి 3. 30. హాట్ బాక్స్ సెట్. 1 2 3 గో. మీకు కూడా 2 బంతులు మైనసే. మీరు 2 బంతులకి ఆ నీడిల్ ని రెడ్ మార్క్ కింద పట్టుకున్నారు. అవి 2, ఇవి 3. 30. డిన్నర్ సెట్. 1 2 3 గో. ఇవి 2 లెక్కలకు రావట్లేదు. అవి 2. 30. వాటర్ ప్యూరిఫైర్. బాలేశ్వరి ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
ఇవి రెండు 4 5 6 7 42 పాయింట్లతో లీడ్ లో ఉన్నావు ఇప్పుడు. రోటీ మేకర్ నీ టార్గెట్ 9 6. ఈ 3 బంతులు వేయాలి, 3 ఫైళ్లు పెట్టాలి. బెస్ట్ ఆఫ్ లక్. 1 2 3 గో. లాస్ట్ బాల్ ఒక్కటే లెక్కలోకి రావట్లేదు. 2 3 5 6 7 8 ఒక్క 6 తగ్గిందే. 48 పాయింట్లు. అండ్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. మొత్తానికి ఏదో శైలు శ్రావణి వీళ్ళందరి దయ వల్ల అండ్ మిగిలిన వాళ్ళందరి కోఆపరేషన్ వల్ల ఈరోజు స్టార్ యువతి మన బాలేశ్వరి కందిచేను కాడ కన్ను వేసినానే, వంగ చేను కాడ ఒళ్ళు మెరిసినానే, జొన్న చేను కాడ మాటు వేసినానే సుందరాంగి. పరువాల పాల పెట్టవే, మసాల పొడి పెట్టవే, సందకాడ వస్తనంది మర్చిపోకు, వచ్చి ఇస్తనన్న ముద్దులిక వెళ్ళిపోకు.